ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ నామినేషన్స్. సో దీనిపై మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ శ్రీ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఈ రోజు సెకండ్ వీక్ నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ వీక్ నామినేషన్ గురించి కూడా మాట్లాడుకుంటే, నామినేషన్స్ గురించి కాదు, ఫస్ట్ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు యాక్చువల్గా బేసిక్గా ప్రతి సీజన్లో ఏం జరుగుతుంది అంటే, హోస్ట్ సీజన్ అంతా చూసినా చూడకపోయినా మనకు చూసినట్టుగానే ప్రతి కోర్ పాయింట్ చెప్తా వస్తాడు. అందరు నిలబెట్టి నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు. కాకపోతే మనం అర్థం చేసుకోవాలి, ఈసారి మనం ఏం అనడానికి లేదు. నిజంగా చెప్పాలంటే, అంటే లోపల చాలా పెయిన్తో ఉన్నాడు నాగార్జున గారు. మొన్నే కదా 500 కోట్ల ప్రాపర్టీ మన ఇన్కన్వెన్షన్ కూలిపోయింది. సో అటువైపు దాన్ని బ్యాలెన్స్ చేస్తా, ఇటు బిగ్ బాస్ని కూడా బ్యాలెన్స్ చేస్తా. యాజ్ అన్ ఆర్టిస్ట్ మై డ్యూటీ ఈజ్ టు ఎంటర్టైన్ పబ్లిక్, కాబట్టి ఎంటర్టైన్ చేయాలి, అందుకే వచ్చాను అన్నట్టుగా వచ్చాడు. సో ఆ వీక్ ఫాలో అయ్యాడో లేదో తెలియదు, కానీ ఏమైంది, మీరే ఎలగబెట్టండి అన్నట్టుగా వాళ్ళే చెప్పేశాడు. సరే, లాస్ట్ వీక్ ఏదోలాగా అయిపోయింది. అండ్ ఈ వీక్ అయినా సరే నాగార్జున గారు చూసి ఏమైనా చెప్పారా అంటే, యాక్చువల్గా ఈసారి కూడా వాళ్ళకే టాస్క్లు ఇచ్చారు. కాకపోతే అందరు ఏమనుకుంటున్నారంటే, నాగార్జున గారు సీజన్ చూడకుండా వస్తున్నారు, వీళ్ళకి టాస్క్లు ఇస్తున్నారు, ఇలా అలా మేము కూడా బిగ్ బాస్ ప్రియులమే కదా, అఫ్ కోర్స్ ఆయనకి ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం బిగ్ బాస్ ని కూడా ఎలగబెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో ఈసారి మాత్రం చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు ఫస్ట్ సీజన్ చూశారు అండ్ ఫస్ట్ వీక్ ఫాలో అయ్యారు, ఈ వీక్ కూడా ఫాలో అయ్యారు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చేసినటువంటి ఆ హోస్టింగ్ ఏదైతే ఉందో, పిన్ టు పిన్ ప్రతిదీ జరిగిందంతా కూడా స్పాంటేనియస్ గా, నీట్ గా, ప్రతి దాంట్లో కౌంటర్ ఎక్కడ ఇవ్వాలో, ఎవరికి ఏం చెప్పాలో అందరికీ ఇచ్చాడు. ఇకపోతే ఈ ఎపిసోడ్ అంతా ఎలా జరిగింది దాన్ని రివ్యూ ఇవ్వడం కంటే, మన వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి ఒక్కొక్క కంటెస్టెంట్ గురించే నాగార్జున గారు మాట్లాడతారు, కాబట్టి మనం కూడా ఒక్కొక్క కంటెస్టెంట్ ని స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో లీస్ట్ నలుగురు ఉన్నారు. శేఖర్ భాష, అలాగే మన నబీల్, ఆ రకంగానే సీత, అండ్ అలాగే పృథ్వీ, శేఖర్ భాష, నబీల్, సీత, ఆదిత్య ఓం, అండ్ విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి నిఖిల్కి ఎక్కువ ఓట్లు? ఫస్ట్ లో నిఖిల్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఈయన కన్నడ బ్యాచ్ అన్నారు. ఆయన మాట తీరు, నడవడిక అన్ని కూడా కన్నడ బేస్ చేసుకునే ఉన్నట్టున్నాయి అన్నట్టుగా విమర్శించారు. కానీ ఆయనకి ఎందుకు ఎక్కువ ఓట్లు పడ్డాయి అంటే, ఈ రోజు నాగార్జున గారు 2 క్లాన్స్ క్యాన్సిల్ చేసి నిఖిల్ని మెయిన్ క్లాన్ ని చేశాడు. అంటే మెయిన్ క్లాన్ అంటే, ఇద్దరు క్లాన్స్ లో కూడా చాలా మంది గంపెడు జనాలు ఉన్నారు, కానీ ఇక్కడ పాపం వీడికి ఉంది ఇద్దరే. అయినా సరే వీళ్ళు ఎవ్వరు చేయలేని పనులన్నీ నిఖిల్ చేశాడు, కాబట్టి ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. అండ్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఏ క్యాప్టెన్షిప్, హ్యాపీగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చాలా బాగా చేశాడు. అండ్ వాళ్ళ నాన్న షెట్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ కూడా చూసాము. అంటే తను ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ లో నిజంగా ఎమోషనల్ అవుతున్నాడు. టాస్క్ ఇచ్చినప్పుడు నిజంగా గట్టిగా ఆడుతున్నాడు. ఒకటి మాత్రం ఫెయిల్యూర్ నేను చెప్తా, లాస్ట్ టైము సంచాలక్గా మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఆ రింగులు ఇటు అటు తీసే సీన్ లో ఒళ్ళంతా తీసుకోవాలి, లేదా ఒంటికి వచ్చిన తర్వాత అటు మార్చాలి అనే ఒక్క సిచ్యువేషన్ లో మాత్రం తను ఫెయిల్ అయ్యాడని చెప్తా. ఎందుకంటే ఆ రూల్ ని ముందే తను పెట్టుంటే వీళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. ఆ రకంగా సంచాలకులుగా పాస్ అయిందంటే ప్రేరణ. తను ముందే ఒక రూల్ పెట్టింది, మీరు చేతులు వెనక్కి కట్టుకొని ఆడండిరా, నేను మీకు లేదా మార్కులు ఇవ్వను. వాళ్ళు కూడా అలాగే ఆడారు, గెలిచాడు, ఓడేవాడు. బాగానే ఉంది. సరే, ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్, షీఈస్ పర్ఫెక్ట్, అన్ని విధాల్లో బాగానే ఆడుతున్నాడు. అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. మన మణికంఠను కూడా చాలా మంది అసహించుకుంటే తనే దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది. ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే, నాగార్జున గారు నిలబెట్టి, అమ్మ తల్లి నీ గురించి ఏదో ఒకటి ఎలగబెట్టు అంటే, ఆవిడ నాకు కొంచెం అంటే నాకు కొంచెం పిచ్చి ఉందండి, నాకు కొంచెం తిక్కు ఉండండి, నాకు కొంచెం ఇది ఉందండి, నేను మైండ్తో ఇంకేదో అండి, హృదయంతో ఇంకేదో అండి, ఏవేవో చెప్పుకొచ్చింది. అప్పటికి నాగార్జున గారు ప్రతిసారి అంటూనే ఉన్నారు, అమ్మ నువ్వు మైండ్ లో ఉన్నటువంటి ఆ వెర్రితనాన్ని తీసేసి మైండ్ లో నత్తంట, అంటే అదేం నత్తో మరి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్, నాకు కొంచెం ఈ పిచ్చండి అని చెప్పుకొచ్చింది. అదేం పిచ్చో ఇప్పటిదాకా తెలియదు. నేను చాలా మంచిదాన్నండి, నాకు ఇంత
విశాల హృదయం అండి అని చెప్పుకొచ్చింది. అదేం విశాల హృదయమో తెలియదు. ఏదో ఆవిడ గురించి ఆవిడ ఏదేదో చెప్పుకుంటూ పోర్ట్రే చేద్దాం ట్రై చేస్తుంది, కానీ అక్కడ ఏమీ లేదు. ఒకటి మాత్రం నాగార్జున గారు విష్ణుప్రియ వర్సెస్ మన సోనియా తీసుకొచ్చారు. ఇది లాస్ట్ వీక్ నుంచి అవుతుంది. చెప్పాలి అంటే అన్ని వెబ్సైట్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ అందరూ కూడా బిగ్ బాస్ అభిమానులు అందరూ కూడా 99% 100కి విష్ణుప్రియ కోటేశారు. కానీ ఒక్క విషయం అందరూ మర్చిపోయారు, ఇక్కడ విష్ణుప్రియదే తప్పు, సోనియాది కాదు. ఇప్పుడు నేను నిన్ను గిల్లితే అది నీకు నాకు మాత్రమే తెలుసు. అన్ను వరుస్తావు కదా, అది ప్రపంచం అంతా వినబడుద్ది. విష్ణు ఏం చేసా, ఇంతకుముందు ఆమె జబర్దస్త్ హోస్ట్ చేసింది, అలాంటి షోస్ బోల్డ్ చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా, కాలేజ్ పిల్లలతో డబల్ మీనింగ్ డైలాగులు వేసుకుంటూ, డబల్ మీనింగ్ వేషాలు వేసుకుంటూ, డబల్ మీనింగ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ తను షోస్ చేసింది. అలాగే ఎదిగింది, అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, అది ఒప్పుకోండి. సంథింగ్ అడల్టరీ కామెడీతోనే ఏదో పోక్ చేసింది కాబట్టే ఆ పిల్లకి నచ్చల. కానీ ఆమె ఎక్స్ప్రెషన్ ఆ పిల్లకి తాకింది, కళ్ళకి తాకింది, ఏంటిది ఇలా చేస్తుంది అని. అందుకు అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి గట్టిగా వాదించింది సోనియా. అండ్ అలాగే దాంట్లో కామంగానే ఆ ఎమోషన్తోనే విష్ణుప్రియ కంటే ఎవరు లేరు, ఈ పిల్లకి పేరెంట్స్ ఉన్నారు. అమ్మ తల్లి, నువ్వేం ఎలగబెట్టినా నిన్ను సరి చేయడానికి నీకెవరు లేరు, కానీ నాకు ఇంట్లో చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అన్నట్టుగా చెప్పింది. ఆ ఉద్దేశం నువ్వు అనాథవి, నీకు అమ్మ లేదు, నీకు నాన్న లేదు అనడం కాదు, ఇంకోలా పోర్ట్రే అయింది. అంటే తను చెప్పే విధానంలో ఉండిందే, కానీ మనసులో ఏం లేదు. విష్ణు ఆమెను పోక్ చేయడం నిజం, ఆమె ఎమోషన్ కూడా కరెక్టే, కానీ చూసే జనాలకి ఏంటంటే సోనియా రాంగ్ గా పోర్ట్రే అయింది. ఈ విషయం ఇప్పుడు కాకపోతే మెల్లిగైనా తెలుస్తుంది తర్వాత. అంటే 2 వారాలకి ఈవెన్ నాగార్జున గారు చెప్పినా, బిగ్ బాస్ గారు చెప్పినా సరే, ఎందుకో నాకు అనిపించింది 4-5 వారాలు అయితే మనకు కూడా తెలిసిపోతుంది, పెద్ద విషయం కాదు అది. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు నైనికాని తీసుకుందాం. నైనిక గురించి మాట్లాడుకుంటే టాస్క్ల పరంగా పెద్దగా, అంటే అప్పుడెప్పుడో రోప్ టాస్క్ లో బాగా ఆడింది, మెచ్చుకోవచ్చు. చిన్న ప్రాణి గట్టిగా పట్టుకుంది. తర్వాత చూసుకుంటే ఆమె ఏం ఆడుతుందో, ఎందుకు ఆడుతుందో కూడా తెలియదు. మొన్న బొమ్మల ఎమోషన్ వచ్చింది, బాయ్ ఫ్రెండ్ ఏనుగు గిఫ్ట్ ఇచ్చాడంట ఆవిడకి. ఆ ఏనుగుని చూస్తేనేమో అది ఏనుగులా లేదు, భయంకరంగా ఉంది, చాలా వింతగా ఉంది అది. అండ్ దానికి వాడి షర్ట్ వేసి, అంటే మేబీ నేను ఏమన్నారో బాబోయ్, ఏమన్నంటే నన్ను అంటారు. ఆ ఏనుగుకి వాడి షర్ట్ వేసి మేము వాటేసుకుంటూ, నాకు అసలు ఏంటంటే ఏదో చెప్పుకొచ్చింది. ఆ ఎమోషన్ పెద్ద కనెక్ట్ అవ్వాల. అమ్మో, ఎలాగో ఎమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ సీత గురించి కూడా ఇప్పుడే మాట్లాడేద్దాం. నైనిక గురించి అంటే ఈ వారం పర్ఫార్మెన్స్ ఏమనిపించలే, అందుకే ఆమె క్లాన్ తీసేశారు. సీత గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సీత బొమ్మ గురించే మాట్లాడాలి. 5 ఏళ్ళు రిలేషన్ లో ఉన్నా, బ్రేకప్ అయి చచ్చింది, పోవే పోరా అనుకున్నాము. అదే బాధలో వాడు పోయాడు అనుకుంటూ బజార్లో తిరిగావు. అట్లా చూస్తే అద్దంలో నీకేదో బొమ్మల షాపు కనబడి చచ్చింది, అందులో దూరావు. అందులో దూరడానికి కూడా కారణం, ఒక బొమ్మ బాగా అట్రాక్టివ్ గా జిగేల్ అని మెరిసింది, నీ కళ్ళకి బాగా అట్రాక్టివ్ అనిపించింది. ఆ బొమ్మ ఏంటో మరి, నా కళ్ళకి ఏంటో, మేబీ ఐఎమ్ రాంగ్ అనుకో, అదైతే కొంచెం భయంకరంగా ఉంది. అంటే దాని గురించి ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లా. బొమ్మలు అనే పదానికి అది కొంచెం అతీతంగా ఉంది, ఒక రకంగా ఉంది అది. దాన్ని కూడా ఆవిడ అంత ఎమోషనల్ అవ్వడం ఏంటో నాకు అనిపించింది. సర్లేలే, అంటే మనకి అందంగా కనబడకపోతే మిగతా వాళ్ళకి కనబడకూడదా అనే దాని గురించి మనం మాట్లాడకూడదు. ఆ పిల్లకి నచ్చింది, సరే వాటేసుకుంది. ఆ బొమ్మ గురించి ఆ ఎమోషన్ అయితే మరీ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, కూల్. ఇక సీత గురించి మాట్లాడితే టాస్క్లు అయితే బాగానే ఆడింది, బాగానే ట్రై చేసింది. మణికంఠతో కూడా తన టాస్క్ అది కూడా బాగానే ఉండింది. అండ్ ఎప్పుడైతే సీత అనే టాపిక్ నాగార్జున గారు తెచ్చి మిగతా వాళ్ళని, మన యష్మి గౌడ లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడో, సీత టాపిక్ ఇలా, అంటే నేనేదో సొంతపోసని నా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు నేను చాలా ఇన్నోసెంట్ గా ఉండాలన్నట్టు పోర్ట్రే చేస్తుంది. అందరూ కూడా ఒక మాస్క్ లోనే ఉన్నారు, ఒక్కరిద్దరు అని చెప్పట్లా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈమె టాపిక్ లో యష్మి వచ్చింది, మళ్ళీ ఆమె యష్మి గురించి మాట్లాడదాం. యష్మి గౌడ ఎట్లా చెప్పను అసలు ఈ పిల్ల గురించి,
సరే తను ఒక ఫేక్ అని నేను అంట. ఎట్లా చెప్పమన్నా ఫస్ట్ నుంచి తీసుకొస్తా యష్మిని. ఇప్పుడు ఫేక్ అంటే 2 వారాల్లో ఇప్పుడు ఎట్లా ఫేక్ అంటున్నావు అనకూడదు. ఫస్ట్ యష్మి గౌడ హౌస్‌లోకి ఎంటర్ అయినప్పుడు నాకు బిర్యానీ అంటే పిచ్చ పిచ్చగా ఇష్టం సార్. అసలు బిర్యానీ లేనిదే నేను బతకలేను. బిర్యానీ అంటేనే నేనంటేనే బిర్యానీ అని చెప్పింది. నాగార్జున గారు చూసి అవునా సరేలే. నీ కళ్ళకి గంతలు కట్టి నీకు 5 రకాల బిర్యానీలు పెడతాను. ఏ బిర్యానీయో చెప్పు అనింది. చెప్తా సార్ దానిదేముంది అని చెప్పేస్తే ఉలవచారు బిర్యానీ తిని దమ్ బిర్యానీ అనింది. దమ్ బిర్యానీ తిని ఇంకేందో దొండ బిర్యానీ తిని ఇంకేదో బిర్యానీ అనింది. అదేదో బిర్యానీ తిని ఇంకేదో బిర్యానీ. ఒక్కటి కరెక్ట్‌గా చెప్పలా. కళ్ళజోడు తీసేసి అది గంతలు తీసేసి సర్లే అమ్మ బాగా చెప్పావులే చాలా బాగా చెప్పావు అని చెప్పి లోపల పంపాడు. నాగార్జున ఏం అనలేక. మరి బిర్యానీలోనే ఇప్పుడు రోజు బిర్యానీ తినే వాళ్ళకి ఏంటేంటో తెలీదా? అసలు అంటే 4 సార్లు తిన్న వాళ్ళకే అన్నీ అర్థమవుతాయి. అలాంటిది ఇన్ని సార్లు తిన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదని విచిత్రం. అంటే నువ్వు మాస్క్ కావాలనే ఇది అబద్ధం చెప్పావు. సేమ్ అలాగే ప్రతి చోట నువ్వు అబద్ధం చెప్పుకుంటూనే వస్తున్నావు. ఇప్పుడు కూడా యష్మి గౌడ ఏదో కిరాక్ సీత మణికంఠ టాస్క్ గురించి నాగార్జున అడిగితే అబద్ధమే చెప్పింది. అంటే ఆ మనసులో ఏముందో నాకు తెలియదు. అబద్ధమే చెప్పింది. చెప్పినప్పుడు వీళ్ళు క్వశ్చన్ వేస్తే బిగ్ బాస్ ని వీడియో ప్లే చేయమన్నాడు. ఆయన ప్లే చేసిన దాంట్లో ఈ పిల్లదే తప్పు. అమ్మ సరే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికావు కదా ఇప్పుడు ఏం చెప్తావు అంటే అది యాక్చువల్ గా నేను నిండు హృదయంతో వీళ్ళందరి కడుపులు నింపాలనుకున్నాను కానీ వీళ్ళు లాస్ట్ కి ఏదో చేశారని చెప్పింది. లేదా ముందే చెప్పించవచ్చుగా నిండు హృదయంతో వీళ్ళందరూ ఏదో చేస్తున్నానని. నువ్వు దొరికిన తర్వాత ఎందుకు చెప్పడం ఏడ్చుకుంటూ. ఇదే నాగార్జున గారు అడిగితే ఏమో సార్ ఏదేదో అన్నట్టు చెప్పాడు. ఇప్పుడు మణికంఠ కూడా కన్విన్స్ అవ్వాల ఆ సిచ్యువేషన్ లో. అంటే అట్లా ఒక మాస్క్ అండర్ ఏ మాస్క్ ఉంది ఆ పిల్ల అని అర్థమవుతుంది. చెప్పేవాడిని అబద్ధాలే. అండ్ కొన్ని టాస్కులలో ఓవర్ యాక్షన్ ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉంది. అందుకే క్లాన్ గా ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ శేఖర్ భాష గురించి మాట్లాడుకుందాం. ఇకపోతే శేఖర్ భాష ఈ వీక్ నిజంగా చెప్పాలంటే మనకు వచ్చిన వార్త ప్రకారంగా ఈ రోజు మనం సాటర్డే మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ సాటర్డే అండ్ సండే షూట్ కంప్లీట్ అయిపోయింది. నామినేషన్ ప్రకారంగా ఆదిత్య, ఓం అండ్ పృథ్వీరాజు ఎవరో ఒకరు పోతారు అని అనుకునే టైంలో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడని ఒక వార్త వచ్చింది. ఇది నిజమో కాదో నిజం అవ్వకూడదనే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నిజం అవ్వకపోతే బెటర్, రేపు మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఎపిసోడ్ లో. కానీ శేఖర్ భాష ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆల్మోస్ట్ 100% ధృవీకరించినటువంటి వార్త. మరి శేఖర్ ఎందుకు వెళ్తాడు ఇంటికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ల పరంగా చూస్తే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూస్తే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ మిగతా కంటెస్టెంట్ లో తన ఇంటరాక్షన్, ఆ పిల్ల నైనికకి ఆ బాటిల్ టాస్క్ లో ఎవరైనా ఒక మేల్ కంటెస్టెంట్ ని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడేయని వచ్చింది. తనే చదివి చెప్పాడు. ఎవడో ఎందుకు నేను నిన్నే తోసేస్తా అని చెప్పి శేఖర్ భాషని లాగింది. నైనిక పిల్ల ఇంత ఉంటది, శేఖర్ భాష కొంచెం గట్టిగానే ఉన్నాడు. అయినా సరే అయ్యో పాపం పిల్ల గెలవాలని చెప్పి కావాలని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు ఆమె లాగుతుంటే. అంటే అంత ఫ్రెండ్లీ నేచర్, అంటే ఒక పర్ఫెక్ట్ గై అనమాట. ఎంత చెప్పినా తక్కువే. అంటే ఇతరుల గురించి కూడా ఆలోచించి ఇతరుల సంతోషం గురించి కూడా ఆలోచించే మనిషి. అండ్ నెక్స్ట్ నిన్న తల్లిదండ్రులు ఇప్పుడు ఇంటి నుంచి గిఫ్ట్లు వచ్చాయి అందరికి. తల్లిదండ్రుల నుంచి చెప్తున్నాడు మా నాన్న చొక్కా, మా నాన్న వాచ్, మా ఇది మా అది అని చెప్పుకుంటూ వస్తుంటే అందరూ చెప్పారు నాన్న మీద ప్రేమ, మా నాన్న అంటే ఇది, మా అమ్మ అంటే ఇది, మా నాన్న అది, మా నాన్న ఇది. ఓకే బాగుంది. శేఖర్ భాష ఏం చెప్పాడు తెలుసా? మనందరికీ మన నాన్న మీద ప్రేమ ఉంటది, ఉండొచ్చు, తప్పలేదు. మనం అది ఎక్స్ప్రెస్ చేస్తాం. మన నాన్నకి కూడా మన మీద ఎంత ప్రేమ ఉందో మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం కూడా నాన్న అయినప్పుడు తెలుస్తుంది అని చెప్పాడు. అది అందరికి ఒక పెద్ద మెసేజ్ లాగా వెళ్ళింది. అండ్ నిజంగా బాగుంది. సేమ్ టైం ఈ రోజు వాళ్ళ ఆవిడ డెలివరీ అయింది. అండ్ నాగార్జున గారు చెప్పాడు యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్ అని. ఆయన కూడా చాలా ఆనందం తట్టుకోలేక ఏడ్చేశాడు, మనం చూసాం. అంటే ఇలాంటి ఒక ఎమోషన్ ని అసలు పూర్తిగా ఎంజాయ్ చేయకముందే అబ్బాయి ఎలిమినేట్ అంటే ఎలా ఉంటుందా అన్నట్టుగా ఉంది. అంటే ప్రాబ్లం ఏంటంటే మనకి సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ ఒకే రోజు షూట్ చేస్తారు. పోనీ సాటర్డే రోజు నువ్వు ఆయన్ని సంతోషపెట్టి తెల్లారిన ఓ రాత్రి ఆయన నిద్ర తీసి తెల్లారిన తర్వాత నువ్వు ఎలిమినేట్ చేసినా బాగుండేది. సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ గబగబ వాళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చుంటారు. సండే ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ నువ్వు బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అని ఓ 6 గంటలకు చెప్పావనుకో, యు ఆర్ ఎలిమినేటెడ్ మహా అయితే 7-8 గంటలకు చెప్తావు. 1 గంట 2 గంటలు తేడా ఉంటుంది. అసలు తీసుకోలేరు వాళ్ళు. ఆ తర్వాత వెంటనే పక్కన బిగ్ బాస్ బజ్ షూట్ అని చెప్పి వాడు రెడీగా ఉంటాడు యాంకర్. చెప్పండి శేఖర్ భాష గారు మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి. దానికి ముందు ఆయన జర్నీ చేస్తారు 6 గంట సేపు. అసలు అవన్నీ కూడా తట్టుకోలేరు మనుషులు. అంటే సింపుల్ గా వచ్చి ఏది పడితే ఏదో వచ్చాంలే అని ఆడిపోయే వాళ్ళు వేరు.
కానీ శేఖర్ భాషకి ఏంటంటే ఒక సపోర్ట్తో వచ్చాడు. ఆయన కూడా బాగా వైరల్ అయ్యారని ఆయన తీసుకున్న తర్వాత అఫ్ కోర్స్ అంతకంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఒక ఎమోషన్ ఉండేది, మా ఆవిడ ప్రెగ్నెంట్, ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ ని కూడా చూపించారు. ఆయన పూర్తిగా డైజెస్ట్ అవ్వకముందే యువర్ ఎలిమినేటెడ్ అంటే అసలు తట్టుకోలేరు, అది ఎవరు కూడా తీసుకోలేరు. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బాగుండని కోరుకుంటాను. అంటే మనకు చెప్తారేమో ఎలిమినేట్ అని, తీసుకెళ్లి ఏదైనా సీక్రెట్ రూమ్ లో పడేసి మళ్ళీ తీసుకొచ్చి లోపల పెడితే బాగుండు అనేది అందరి అభిప్రాయం, తెలీదు. ఇకపోతే ఆదిత్య ఓం, ఈయన గురించి మాట్లాడుకునే ముందు మనం పృథ్వీరాజ్ గురించి మాట్లాడుకుందాం. ఈయన వెలగబెట్టాడు అని. పృథ్వీ నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. కాకపోతే ఈరోజు నాగార్జున గారు చెప్పేంత వరకు మనకు తెలియదు. హీఈస్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ఎఫ్. ప్రతి దానికి ఊరికే ఎఫ్ 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 ఆ వర్డ్ ఎక్కువ వాడుతున్నాడు. అంటే మనకు అది బిగ్ బాస్ చూపిలా. టాస్క్ల పరంగా హీ స్ట్రాంగ్, వాడికి హెయిర్ అంటే ఇష్టం, రకరకాల జడ్లు గిడ్లు వేసుకుంటున్నాడు, అన్ని రకాల బాగానే ఉన్నాడు. నిన్నటి ఆ సాక్స్ టాస్క్ లో కూడా అంటే వాడు అవుట్ అవ్వాల, అన్ఎక్స్పెక్టెడ్, తెలియకుండా అత్యుత్సాహంతో రెండు అడుగు ఇట్లా వచ్చేసరికి ఆ లైన్ దాటాల్సి వచ్చింది. సో తను అవుట్ అయ్యాడు. ఓకే, అంటే ప్రతి టాస్క్ లో అంటే చిన్న మిస్టేక్ వల్ల బయటకు వస్తున్నాడు తప్ప వాడు గివప్ ఇచ్చైతే బయటికి రావట్లా. గివప్ ఇచ్చాడు ఒక సిచ్యువేషన్ లో, దేంట్లో హెయిర్ వ్యాక్సింగ్ టాస్క్, దాంట్లో కూడా అది గివప్ అనకూడదు. ఎందుకు చెప్పనా, దానికి ఒక రీజన్ ఉంది. ముగ్గురు అబ్బాయిలు పేరు చెప్పావు, వ్యాక్స్ చేయాలి టాస్క్, అది మొత్తం హెయిర్ అంతా తీసేయాలి. ఎవరు గెలుస్తారో, ఎవరు ముందు హెయిర్ రిమూవల్ చేస్తారో వాళ్ళు విన్నర్. నబీల్ అనేవాడికి ఒంటి మీద ఎంట్రకే లేదు, పరా తీసేయచ్చు టాస్క్ లో, పెద్ద విషయం కాదు వ్యాక్సింగ్ చేయాలంటే. ఇక్కడ 2 ఎంట్రకలు, ఇక్కడ 4 ఎంట్రకలు ఉన్నాయి. తర్వాత వీడికంటూ 6 ఎంట్రకలు 8 ఎంట్రకలు ఎక్కువగా ఈయనకు ఉన్నాయి, మన నిఖిల్కి. పెద్ద వ్యాక్స్ ఓకే, కానీ మన పృథ్వీది హెయిరీ బాడీ, మొత్తం అంత బాడీ ఫుల్ ఆఫ్ హెయిర్. నువ్వు ఎంత తీసినా తొందరగా అయిపోయింది సార్, ఐఎమ్ సక్సెస్ అని చెప్పి ఇంకెవడో వచ్చేస్తాడు. నువ్వు తీసినా అది వేస్టే కదా. అండ్ ఇక్కడ తనకి ఇదంతా హెయిర్ ఉంటది, నువ్వు తీసే లోపే పక్కడు గెలుస్తాడు, కాబట్టి ఆయన గివప్ ఇచ్చాడు. అంటే హాఫ్ తీసినా వేస్టే కదా, నేను ఓడిపోతానే ఎలాగో తెలుసు. సో అది బాగానే ఉంది. అంటే అన్ని టాస్కుల్లో హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్. కాకపోతే అతను ఎలిమినేట్ అవుతాడు అని ఎవరు అనుకోరు, అవ్వడు కూడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్. కాకపోతే ఈ ఎఫ్ వర్డ్ వాడడం అంటావా, అది ఒక్కసారి క్షమించవచ్చు. అంటే ప్రెసర్ చెప్తే కదా వాడు మార్చుకుంటాడు, చెప్పినా మార్చుకోకపోతే ఎలిమినేట్ చేయొచ్చు. ఆ రకంగా తను ఉండొచ్చు అనుకున్నావు. నెక్స్ట్ ఇప్పుడు ఆదిత్య ఓం గురించి ఆ పిల్ల వచ్చి నేను ఇతన్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే, నువ్వు ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నావు అది కూడా ఆయనకి చెప్పు, ఆయనకి అది కూడా అర్థమై ఉండదు అన్నట్టు నాగార్జున కూడా వెటకారంగా అన్నాడు. ఎందుకంటే తన గేమ్ లో తన అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ లేదు, జీరో చెప్పాలి అంటే. ఎందుకు ఉన్నాడో తెలియట్లా, ఎందుకు లేస్తున్నాడో, ఎందుకు పడుకుంటున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ టాస్క్ ఆడుతున్నాడో, ఎందుకు ఆడుతున్నాడో, ఏ క్లారిటీ ఉండదు. ఉన్నామా అంటే ఉన్నాం, తిన్నామా అంటే తిన్నాం, పన్నామా అంటే పన్నాం, అలా ఉన్నాడు. ఇతను కదా ఎలిమినేట్ అవ్వాలి అని అందరు అనుకున్నారు, లీస్ట్ లో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ అదే లీస్ట్ లో సీత కూడా ఉంది, అదే లిస్ట్ లో సీత కూడా ఉంది. ఇక సీత గురించి మాట్లాడుకుంటే, ఆ పిల్ల నాకు ఒక టాస్క్ చెప్పింది, ఇప్పుడు డస్ట్బిన్ విషయంలో ప్రేరణతో కొట్లాడింది. ఏంటంటే ఆమె బాధ ఏంటంటే, నాకు సంబంధించి ఏదైనా తప్పు జరిగితే అది తప్పు అని నాకు అనిపిస్తే తప్పే, నాకు అనిపించిందంటే తప్పే, నేను ఆ తప్పు మీద నిలబడి ఉంటా, ఎవడొచ్చి కరెక్ట్ అన్న నేను అనను అని చెప్పింది. అలా వెళ్ళిపోయింది ఆమె గ్రాఫ్. నెక్స్ట్ టాస్క్ ఇచ్చాం, మణికంఠ వర్సెస్ సీతక్క, ఇద్దరు కలిసి. బిగ్ బాస్ ఇచ్చింది కూడా చాలా సింపుల్ టాస్క్, టొమాటోలన్నీ పెట్టున్నాయి రూమ్ లో, దాని మధ్యలో ఎక్కడో ఒక యాపిల్ ఉంది, ఎవడు ముందు తెస్తాడో వాడే విన్నర్ అన్నట్టు వాడు చెప్పాడు. మణికంఠ వెళ్ళాడు, గబగబ వెళ్ళేసి యాపిల్ దొరికింది, వెళ్ళిపోయాడు. సీత ఏం చేశాడు, ఇంకేమో యాపిల్ ఉంటదేమో అని చెప్పేసి ఒక్కో టొమాటో తీసి మొత్తం దాని బోర్లు ఇచ్చి చూస్తుంది, ఏది యాపిల్ ఏది టొమాటో అని. దాని వల్ల నిజంగా నీకు బ్రెయిన్ ఉంటే, వీడి దగ్గర నుంచి వాడు ఎంత బక్కపలచ ప్రాణి, కొంచెం గట్టిగానే ఉంటది లేడీ అయినా, వాడి దగ్గర లాక్కొని అయినా సరే అక్కడ పెట్టొచ్చు స్ట్రాటజీ ఉపయోగించి. అంటే బిగ్ బాస్ లాక్కొని పెట్టొద్దని చెప్పలా, ఎవడు ముందు యాపిల్ అక్కడ పెడితే వాడు విన్నర్ అని చెప్పాడు. నువ్వు వాడి దగ్గర లాక్కొని కూడా పెట్టొచ్చు. అట్లా కాకుండా వాడు తీసుకెళ్ళాడు యాపిల్, ఇంకా ఉంటాయేమో అని చెప్పి ఉన్న టమాటాలన్నీ వేసాం, ఈ లోపు వాడు గెలిచాడు. నెక్స్ట్ ఇందులో ఏది పిండి మైదా పిండో చెప్పు అని 10 రకాల పిండ్లు పెట్టాడు.
మణికంఠ వచ్చి వెంటనే ఇలా చూసి టేస్ట్ చేసి ఇదే మైదా పిండి అని చెప్పి పట్టుకెళ్ళాడు. ఈమె తెలుసో తెలియకో ఇందులో ఏది శనగపిండి ఏది మైదా పిండి, సరే దేవుడికి వదలదు, ఇన్ పిన్ సెప్టి పిన్ టెలిఫోన్ నెంబర్ 1 2 3 అని చెప్పే లోపు వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, వాడు గెలిచాడు. అంటే ఇట్లా ఉంది పరిస్థితి. అంటే స్ట్రాటజిక్ గా ఓడిపోతుంది. మళ్ళీ నామినేషన్ వేసినప్పుడు అయితే మీద పడి ఖర్చేస్తుంది. ఆమెను ఎవరైనా నామినేట్ చేసినా మీద పడి ఖర్చేస్తుంది. ఏదైనా టాస్క్ ఇచ్చినా సరే ఆమె తప్పు లేకుండా తప్పు అంటే గట్టిగా ఇచ్చేస్తుంది. టాస్క్లు ఇస్తే మాత్రం ఏదో అలసిపోయి మరీ ఆడకపోతే బిగ్ బాస్ ఎక్కడ ఫీల్ అయిపోతాడో అన్నట్టు ఆడుద్ది. ఇది ఆమె పరిస్థితి. ఇకపోతే ప్రేరణ సంగతి మాట్లాడదాం. ప్రేరణ గురించి మాట్లాడితే ది పర్ఫెక్ట్ సంచాలక్ ఇప్పటివరకు మనం చూసింది ప్రేరణనే. ఎందుకంటే నిఖిల్ కూడా ఒకానొక సిచ్యువేషన్ లో ఆ అబ్బాయి బిగ్ బాస్ అనేది ఏం చెప్తాడు, గేమ్ ఇస్తాడు, వదిలేస్తాడు. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తాడు ఎలా ఆడాలి అని. వీళ్ళతో ఎలా ఆడించాలా, ఈ మనుషులతో ఎలా ఆడించాలనేది సంచాలక నిర్ణయం. వాడు ఏదో ఒక రూల్ పెట్టి ఆడించవచ్చు పర్లా, కానీ వాడు అక్కడ ఫెయిల్ అయ్యి లాస్ట్ లో ఇలా కదాలా అలా కదిలా అని నిఖిల్ అన్నాడు. ప్రతి ఒక్కరు అంతే, ఈవెన్ మన యష్మి గౌడ కూడా అంతే. కానీ ప్రేరణ ఒక ఇది తీసుకొని, అంటే ఆ టాస్క్ ఏంటి, సాక్స్ తొక్కాలి, తొక్కి సాక్స్ తీయాలి కాళ్ళతో. వీళ్ళేమో చేతులతో తోసేస్తున్నారు. ఈమె ఏం చేసింది, ఎక్కువ అయిపోయింది వీళ్ళు తోసుకున్నాడు, అందరు చేతులు వెనక్కి కట్టుకోండి, దిస్ ఇస్ మై రూల్, చేతులు వెనక్కి కట్టుకోండి, ఇక్కడ నుంచి ఆడండి, ఎవడు గెలుస్తాడో నేను చూస్తా. వాళ్ళు కూడా పాపం అలాగే ఆడారు, గెలిచారు. షీ ఈజ్ వండర్ఫుల్ అసలు. అంటే ఆ సిచ్యువేషన్ చూసి అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం అనేది నిజంగా గ్రేట్. ప్రేరణ వండర్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ పిల్ల ఇలాగే కంటిన్యూ చేస్తే విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ సోనియా గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా ఆ పిల్ల ఎమోషన్స్ కరెక్టే, చూసే వాళ్ళకి ఎందుకో రాంగ్ గా పోర్ట్రే అవుతుంది. ఇక అబ్బాయి అంటావా, ఈరోజు అందరూ కలిసి రెండో క్లాన్ గా నేను ఎంచుకుంటున్నావు అని చెప్పినా కూడా ఇట్లా ఉన్నాడు ఎడ్డెడ్డిగా. అదేంటో అర్థం కావట్లా, పిల్లడికి ఏం చేయాలో తెలియట్లా, ఎందుకున్నానో తెలియట్లా, ఎటు కదలాలో తెలియట్లా, ఎటు చూడాలో తెలియట్లా. కానీ ఏమో అంటే టాస్క్ విషయం ఏదన్నా బాధ్యత లాంటివి ఏమన్నా అప్పచెప్తే ఏమన్నా ముందుకెళ్లే ఛాన్స్ ఉందేమో తెలియదు. అండ్ నెక్స్ట్ మణికంఠ గురించి మాట్లాడుకుందాం. ఇక నాగమణికంఠ గురించి మాట్లాడితే వాడి ఎమోషన్స్ ఏంటనేది మనకు అనవసరం. ఆ కథ వాడు చెప్పింది ఫేకా రియలా అనేది ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుద్ది. అండ్ నెక్స్ట్ గేమ్ ప్రకారంగా ఎలా ఆడుతున్నారు అంటే కొన్ని గేమ్లు నిజంగా బాగానే ఆడాడు. ఆ లెమన్ పిజ్జా బాగానే ఆడాడు, ఇందాక సీతక్కతో చెప్పిన గేమ్ బాగానే ఆడాడు. అండ్ రాత్రిపూట లేసి దొంగతనాలు చేస్తున్నాడు, వాళ్ళ లేస్ ప్యాకెట్లు ఇవన్నీ కొట్టేసి ఎన్నో దాచడం, ఏదో స్ట్రాటజీ అనుకుంటున్నాడు అంతే. నాగార్జున అడిగాడు, బాబు మణికంఠ నీకేంటి నీ ప్రాబ్లం, ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నా అంటే నేను పెరిగిన వాతావరణం, నేను తిరిగిన వాతావరణం, ఆపు, నీ వాతావరణం నీ దగ్గరే ఉంచుకో, విషయం చెప్పు అంటే. అట్లా కాదు సార్, నా దగ్గర అందరూ చాలా కన్స్ట్రక్టివ్ గా, అంటే వీళ్ళు కన్స్ట్రక్టివ్ గా లేరా, అట్లా కాదు సార్. నా ఉద్దేశం ఏంటంటే నేను చాలా లిమిటెడ్ గా, అంటే వీళ్ళు అన్లిమిటెడ్ అని అడుగుతూనే ఉన్నాడు, ఈయన ఏదో చెప్తూనే ఉన్నాడు. సర్లేపో తొక్కలో ఎమోషన్స్ కూర్చో అని చెప్పేసి నాగార్జున గారు అన్నాడు. అంటే ఏదో లేని విషయాన్ని ఏదో పెద్ద ఇదిగా పోర్ట్రే చేస్తున్నాడు. వాడి దగ్గర ఏమీ లేవు ఎమోషన్స్ చెప్పాలి అంటే, అన్ని ఫేకే. అది నాగార్జున గారికి కూడా అర్థమైపోయి అందుకే కూర్చోబెట్టాడు. ఆయన మణికంఠ వచ్చిన ప్రతిసారి సర్లేపో చెప్పొచ్చా వెళ్ళి కూర్చో అన్నట్టే అంటారు, కానీ ఆయన ఎంకరేజ్ చేయట్లా. ఈ విషయం నాకు నచ్చింది, అంటే అట్లీస్ట్ నాగార్జున గారు గుర్తించారు కనీసం వీడు ఫేక్ అని. అండ్ ఇక తర్వాత అందరి గురించి మాట్లాడేసుకున్నాం అనుకుంటా నన్ను అడిగితే. ఇకపోతే ఎలిమినేషన్ శేఖర్ పాషా అవ్వకుండా 100% ఆదిత్య ఓం అయిపోతే బాగుండు అని అందరికీ ఉంది. అంటే వాడు వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ ఎవరికి లేదు. వీళ్ళతో పోలిస్తే తను కొంచెం ఇదని చెప్పేసి అంతే, అంతమించి ఇంకేం లేదు. అతని మీద మనకి పగలు ప్రతీకారాలు ఏం లేవు. అండ్ పృథ్వీ వెళ్ళిపోవడం కూడా ఎవరికి ఇష్టం లేదు. శేఖర్ పాషా వెళ్ళిపోవడం అసలు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హౌస్ లో నేను ఎంటర్టైన్ చేసేదే శేఖర్ పాషా. ఇక ఎంటర్టైన్మెంట్ గురించి మళ్ళీ గట్టిగా మాట్లాడుకుంటే, అంత ఎమోషన్ లో కూడా భార్య ప్రెగ్నెంట్ ఉన్నా కూడా తను ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, ఇంకేదో నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టు చేస్తున్నాడు. అసలు ఎవరు చేయరు అలా. సో తను ఎలిమినేట్ చేయడం ఎందుకో కొంచెం చాలా మందికి నచ్చలా. బట్ డోంట్ నో, ఇక బిగ్ బాస్ డెసిషన్ అది. మరి మనం చూసే సైట్స్ లో ఓట్స్ అలా పడ్డాయి, మరి వీళ్ళు హాట్స్టార్ లో ఓట్స్ ఎలా పడ్డాయో అది వాళ్ళే చెప్తారు. రాగానే నాగార్జున గారు చెప్పారు, ఈ సీజన్ అద్భుతమైన బ్లాక్ బస్టర్, అసలు చరిత్ర మొత్తం తిరగరాసేసింది, ఇప్పటివరకు ఏ సీజన్ లో లేనంత అద్భుతమైనటువంటి గ్రోత్, టీఆర్పీ రేటింగ్ అని చెప్పాడు. ప్రతి సీజన్ అలాగే చెప్తాడు. మనం ఏమైనా చూస్తామా సస్తామా. కాకపోతే ఇక నామినేషన్స్ లో సేవ్ అయింది ఎవరు అంటే నైనిక అండ్
లాస్ట్ లో సేవ్ అయింది ఎవరబ్బా? నిఖిల్. ఇకపోతే మిగతా 6 నామినేషన్ లో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు? ఆల్రెడీ ఎపిసోడ్ అయిపోయింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ శేఖర్ భాష వెళ్ళిపోయాడని. మిగతా వాళ్ళందరూ రేపు చూస్తారు. మేబీ వాళ్ళని ఏమన్నా సీక్రెట్ రూమ్ కి ఏమన్నా పంపిస్తారా, ఇంకేమన్నా ఇలాగ పెడతారా, కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి తీసుకొస్తారా అనేది రేపు చూద్దాం. ఇది ఓవరాల్ గా ఈ రోజు ఎపిసోడ్ అనాలిసిస్.